వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శనివారం శని త్రయోదశి. ఏ రాశుల వారికి మంచి చెడు జరగబోతోంది? ఈ రోజు మేము పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా? రెమెడీస్ ఏమైనా పాటిస్తే మా జీవితాల్లో కొంచెం మంచి జరిగే అవకాశం ఉందా? తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ఇప్పుడు ఈ శని త్రయోదశి ప్రతి సంవత్సరం ఒక 3-4 సార్లు అయినా వస్తుంటాయమ్మా. కానీ ధనుర్మాసంలో వచ్చే శని త్రయోదశి చాలా ప్రత్యేకమైంది, ప్రభావవంతమైంది. ఎందుకనంటే విష్ణు భగవాని కోసమే ఉన్నటువంటి మాసం ధనుర్మాసం. అట్టి విష్ణు భగవాని తోడలుడైనటువంటి శని త్రయోదశికి చాలా ప్రత్యేకత ఉంటుందమ్మా. ఇది ఈ జనవరి 11వ తారీఖు రోజున వస్తుంది. కాబట్టి ఎందుకు ఈ శని త్రయోదశి ఈ సంవత్సరం అంత ప్రాముఖ్యత అంటే, మనము గమనించుకున్నట్లయితే మార్చి 29వ తారీఖు రోజున శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఏమవుతుంది? మకర రాశి వారికి శని దోషం పోతుంది. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, కర్కాటక రాశి వారికి అష్టమ శని, వృషభ రాశి వారికి కంటక శని దోషము తొలగిపోతాయి. కొత్తగా ఏప్రిల్ నుంచి మార్చి 29వ తారీఖు నుంచి మేషరాశి వారికి ఏలిన నాటి శని, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని, సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభమవుతాయి. కొందరికి వెళ్తాయి, కొందరికి వస్తాయి. కానీ వీళ్ళందరూ కూడా సంతోషపడాల్సిన, పోయిన వాళ్ళు శని దోషం పోయిందని చెప్పి సంతోషపడాల్సిన అవసరం ఏం లేదమ్మా. అయ్యో, కొత్తగా ప్రారంభమైన వాళ్ళు అయ్యో మనకు శని ప్రారంభమవుతుందని భయపడాల్సింది కూడా లేదు. ఎందుకంటే జూలై 8వ తారీఖు రోజున మీనరాశిలో శని భగవానుడు మళ్ళీ వక్రీకరిస్తున్నాడు. ఏమవుతుంది? వక్రీకరించినప్పుడు మళ్ళీ వెనకటి రాశి ఫలితాలనే ఇస్తాడు. కుంభరాశిలో ఉంటే ఎటువంటి ఫలితాలో అవే ఫలితాలు. మళ్ళీ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, వృషభ రాశి మిథున రాశి వారికి యోగ శని, కర్కాటక రాశి వారికి అష్టమ శని, మళ్ళీ వృషభ రాశి వారికి కంటక శని, మళ్ళీ దోషాలు ప్రారంభమవుతాయి. కాబట్టి తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ 2025వ సంవత్సరంలో 12 రాశుల వారు శని ప్రభావానికి గురవుతారు. కాబట్టి అందరూ శని దోష పరిహారం అనేటువంటిది చేసుకోవాలమ్మా. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఎందుకంటే అందరికి బ్యాడ్ రిజల్ట్సే ఇస్తారా గురుగారు? కష్టాలే ఇస్తారా ఎక్కువ శాతం? కాదమ్మా, అలా అనుకోవడానికి కూడా లేదు. ఎందుకనంటే మీరు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎన్టీ రామారావు గారు ఏలిన నాటి శని ప్రభావం ఉన్నప్పుడే పార్టీని పెట్టి వెంబడే 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని పొందాడు. రాజయోగం పొందింది. అది సాదాసీదా రాజయోగమా? భారతదేశాన్ని కూడా గ్రిప్లో ఇందిరాగాంధీని కూడా గ్రిప్లో ఉంచుకోగలిగాడు. అంటే ఏంటి? అంతటి శని ఇస్తే ఫలితాలు అద్భుతంగా ఇస్తాడు, లేకపోతే చాలా కష్టాలు పెడతాడు. ఇక్కడ కష్టాలు పెడుతున్నాడని చెప్పి భయపడాల్సినటువంటిది కూడా లేదు. ఎందుకనంటే గత జన్మ కర్మదోషాలన్నీ కష్టాల రూపంలో తొలగింపచేస్తాడు శని భగవానుడు. ఇది ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం. అంతేకాకుండా చాలా మందికి తెలియంది ఏంటంటే, ఈ యొక్క 2024లో పెళ్లిళ్ళు కాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ఇల్లు కట్టుకోవాలని కోరిక తీర్చుకోలేని వాళ్ళు శని ప్రభావం వల్ల తీర్చుకోగలుగుతారు. ఎందుకనంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణం ఉంటేనే భార్య, భర్త, పిల్లలు, సంపద, డబ్బులు, పెద్ద పెద్ద పనులు, ఇవన్నీ పూర్వజన్మ రుణం ఉంటేనే జరుగుతాయి. అందుకని వీక్షిస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో మీలో మీ పెళ్లి సమయం, తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు మీ పెళ్లి సమయంలో గనక మీ యొక్క సమయాన్ని గనక చూసుకుంటే ఖచ్చితంగా మీ రాశికి ఏలిన నాడి శనో, అష్టమ శనో, అర్ధాష్టమ శనో, యోగ శని దోషంలోనూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా అందరికీ వివాహాలు జరగాలంటే శని ప్రభావంలో ఉండాలి. రుణబంధం, కర్మబంధం అవన్నీ కర్మబంధం రావాలి అంటే భార్య లేదా భర్త రావడం కర్మబంధం. ఆ సంతానం పొందడం కూడా రుణం ఉంటేనే తప్ప పొందలేరు. రుణం ఉంటే కానీ భార్య లేదా భర్త. పూర్వకాలంలో ఒకప్పుడు భర్త మాత్రమే సంపాదించి భార్య పిల్లల్ని పోషించేవాడు. ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా భర్త పిల్లల్ని పోషిస్తున్నారు వాస్తవంగా. కాబట్టి ఈ యొక్క శని ప్రభావము ధనుర్మాసంలో వస్తున్నటువంటి శని త్రయోదశి కాబట్టి అద్భుతమైనటువంటి రోజుని అందరూ కూడా చక్కగా శని దోష పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది. ఇంట్లో ఉండే పైసా ఖర్చు లేకుండా అతి సామాన్యుడు కూడా చేసుకోగలిగే పరిహారాల్ని మనం చేసుకోవచ్చునమ్మా.
ఏంటి గురుగారు అవి మాకు తెలియజేస్తారా? తప్పకుండా మనకు 11వ తారీఖు రోజున శనివారం ఉదయం 8:22 వరకు ద్వాదశి తిథి ఉంది. గురుగారు. కాబట్టి తదనంతరం త్రయోదశి తిథి వస్తుంది కాబట్టి 8:30 కల్లా కాలకృత్యాదులు తీర్చుకుని దగ్గరలోని శివాలయము, నవగ్రహాలు లేదా రావి చెట్టు ఉన్నటువంటి శివాలయానికి చేరుకోవాలి. నవగ్రహాలు ఉంటే గురుగారు, శనివారం రావి చెట్టుకి మరింత పవర్ వస్తుంది అంటారు కదా? అవునమ్మా, పవర్ వస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మీనం మేషం, కర్కాటకం సింహం, వృశ్చికం ధనుస్సు, ఈ 6 రాశుల్లో జన్మించినటువంటి వారు రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తూర్పు వైపు ఫేస్ పెట్టి విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేసి వెంట తెచ్చుకున్నటువంటి గ్లాసు చెంబు నీళ్లు ఆ రావి చెట్టు మొదట్లో వేసి తదనంతరం నవగ్రహాల దగ్గరికి వచ్చి మళ్ళీ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయాలి. తదనంతరం ఆ యొక్క శనీశ్వరుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకము, నల్ల నువ్వుల నూనెతో దీపారాధన, 8 నల్ల నువ్వుల లడ్డూలు పెట్టి నైవేద్యంగా పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. అదే వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, కుంభం ఈ రాశులలో జన్మించినటువంటి వాళ్ళు రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి నవగ్రహాలకు దగ్గరికి వచ్చి శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనికి తైలాభిషేకం, నల్ల నువ్వుల నూనెతో దీపారాధన, 8 నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. వీలుంటే ఆ రోజంతా ఉపవాసం ఉండవచ్చు లేదా భోజనమైనా చేయవచ్చు, తప్పు లేదు. ఇక భోజనం చేసిన 4 గంటలకల్లా అది అరిగిపోవాలి, అంటే మధ్యాహ్నం 12 గంటలకల్లా భోజనం చేయాలి. ఇక 1:18 నుంచి 2:18 మధ్యకాలంలో శనిహోరం ఉంటుంది. ఆ రోజున మానసిక వికలాంగులకి, పారిశుద్ధ్య కార్మికులకి, శారీరక వికలాంగులకి, అలాగే వృద్ధాశ్రమాల్లో ఉన్న వాళ్ళకి పండ్లు, ఇతర పదార్థాలు, పారిశుద్ధ్య కార్మికులకైతే కిచెన్ సామాన్లు, వండుకోవడానికి తగిన సామాన్లు, లేదు కనీసము వారికి ఎవరికైనా 10 రూపాయలు ఛాయ్ తాగమని దానం చేయండి. ఆ సమయంలో చేస్తే మహావిశేషం. ఇంకా సమయం ఉంటే ఆ యొక్క శనిహోరలో ఉన్నప్పుడే కాలభైరవాష్టకము, హనుమాన్ చాలీసా మరియు కాళీ కవచం ఈ 3 వీలైనసార్లు పారాయణం చేయండి. ఇక మధ్యాహ్నం 12 భోజనం ఎలాగో చేస్తారు, లేకపోతే ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఆ రోజు సాయంత్రం 5:22 సూర్యాస్తమయం అవుతుంది. కాబట్టి 4 గంటలకల్లా లేదా 4:30 కల్లా శివాలయానికి చేరుకోవాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క భోగి పుష్యమాసము పౌర్ణమి తిథి సోమవారం ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చినటువంటి అలభ్య పుణ్యతిథి రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలకు శనిదోష పరిహారానికి 12 రాశుల వారికి గత జన్మ కర్మదోషాలు తొలగడం కోసం సర్వదోష నివారణ పూజల హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతుంది. 1 గంట లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక శివాలయానికి చేరుకున్న తర్వాత శివాలయంలో అప్పుడు లోపల అంతరాలయం ఉంటుంది, అక్కడ ఎవరు అభిషేకాన్ని చేయనియరు. కాబట్టి మళ్ళీ నల్ల నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం జరిపించి, నల్ల నువ్వుల నూనెతో శివునికి అభిషేకం జరిపించి నీలి రంగు పుష్పాలు, శంఖు పుష్పాలు లేదా నీలి రంగు చామంతి పుష్పాలతో అర్చన చేసేసి అప్పుడు తర్వాత ఆ యొక్క చంద్రుడు ఉంటాడు, కొద్దిగా కనబడతాడు, చంద్రుడికి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి భోజనం చేస్తే సరిపోతుందమ్మా. ఈ పరిహారాలు గనక పాటించినటువంటి మానవులకి శని దోషము చాలా తొలగిపోతుంది. అంటే ఇక్కడ ఏంటనంటే, ఇక్కడ మనము ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. మనము జాబ్ చేస్తున్నాం, ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు. మీ పై బాసు ఎప్పుడు కనబడ్డా విష్ చేస్తుంటారు, గుడ్ మార్నింగ్ సార్ అట్లా చెప్తుంటుంటారు. ఎందుకు చెప్తారు? అది విధానము. తర్వాత చక్కగా అభిమానంగా ఎప్పుడైనా పలకరించినా మాట్లాడతారు. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా పొరపాటు చేసినప్పుడు మీరు అతని యొక్క అభిమానాన్ని చూరగొన్నారు కాబట్టి మందలించి, అమ్మ ఇది తప్పమ్మా, ఇట్లా చేయకూడదమ్మా. అదే మీరు అతన్ని పట్టించుకోకుండా ఉన్నారనుకోండి, అహంకారం ఏమో అని చెప్పి మిమ్మల్ని దండించి చిన్నదానికి కూడా పెద్దగా దండన చేస్తాడు. ఎక్కడైనా జరిగేది ఇదే కదా. అలాగే మరి సాటి మానవుడికే మనం అట్లా చేస్తే భగవంతుడమ్మా. కాబట్టి అవసరమైన సందర్భంలో అవకాశం వచ్చినప్పుడల్లా ఆ శనీశ్వరుణ్ణి ఆరాధించే సమయాన్ని, అవకాశాన్ని వదులుకోకూడదు ఎవ్వరు కూడా. అప్పుడు ఏమవుతుందంటే, మనకేదైనా ఆయన దశ జరుగుతున్న సందర్భంలో అప్పుడు ఖచ్చితంగా మన పాలిట మిత్రుడిలా ఉంటాడు, శత్రువులాగా ఉండి మనల్ని కష్టపెట్టాడు. ఆ విధంగా చేసుకోమని ఆ భావంతో చేసుకుంటే శనిదోషం ఉన్న రాశులైనా శనిదోషం లేని రాశుల వాళ్ళైనా గత జన్మ కర్మదోషం తొలగిపోవాలంటే శని భగవానుడే.
కాబట్టి శని త్రయోదశి రోజున అందరూ ఈ నియమాల్ని పాటించవచ్చు. లేదు ఈ చేసుకోగా మళ్ళీ మాకు మంత్ర సహాయము దైవానుగ్రహం కావాలి అని అంటే మనం చేస్తున్నటువంటి భోగి రోజున పండగ రోజున చేస్తున్నటువంటి కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. మరి శనివారం శని త్రయోదశి రోజు ఈ పనులు చేస్తే గనుక శని అస్సలు ఒప్పుకోడు, దండించి తీరుతారు అనే పనులు ఏవైనా మేము చేయకూడదు అంటే సూచించండి గురుగారు. కాబట్టి తెలిసి తెలిసి తెలియక కింద స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏనాడు కూడా చులకనగా చూడకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 1. శని ప్రభావానికి సంబంధించి శనివారం నాడు కానీ శని త్రయోదశి రోజున కానీ మద్యపానము, మాంసాహారము మరియు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మద్య మాంసాలు ముట్టుకోకూడదు. ఓకే. శనివారం రోజున ప్రత్యేకంగా అసత్యము ఆడకూడదు. ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసి తీరాల్సిందే. ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకోవాలి. వీలు కాని పక్షంలో గురువారం రోజు, శనివారం రోజు, ఆదివారం రోజు సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకోవాలి. ఈ నియమాలు పాటించాలి. తప్పకుండా సాధ్యమైనంత వరకు అసత్యము ఆడకూడదు, దొంగతనము చేయకూడదు. పైగా కుంటివారిని అంటే శారీరక వికలాంగులని, మానసిక వికలాంగులని హేళన చేయకూడదు, వాళ్ళని ఏడిపించకూడదు. ఈ పారిశుద్ధ్య కార్మికుల్ని విసుక్కోకూడదు, కసురుకోకూడదు. ఈ చేస్తే గనక మంచిది. ఇంకా ముఖ్యంగా దేవాలయంలో చీపురు దానం చేస్తే చాలా విశేషం అమ్మా. దేవాలయానికి ఊడడానికి చీపురు దానం చేయండి. మీరు కొనిచ్చిన డబ్బులతో ఆ దేవాలయం శుభ్రమవుతుంటే దేవతాశక్తి అనుగ్రహం మీకు కలుగుతుంది. లక్ష్మీ బాధలు తొలగిపోతే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.